సృష్టిస్తుంది. కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లో అవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతుంది. బావి వద్ద అమర్చేందుకు బ్లో అవుట్ ప్రింటర్ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. ఇరుసుమండలోని మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లోని బావిలో ఇటీవలే మంటలు చెలరేగాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ. అది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక ఇరుసుమండ గ్రామంలో చోటు చేసుకున్న ఓఎన్జీసీ బ్లోఅవుట్ కి సంబంధించి అయితే ఆ రోజు అయితే కొనసాగుతుంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఈ బ్లోఅవుట్ నుంచి మంటలు తగ్గలేనప్పటికీ స్వల్ప స్థాయిలో అయితే కనుక ఈ మంటలు అయితే చెలరేగుతున్న పరిస్థితి. అంటే మల్కీపురం మండలం ఇరుసుమండ అంటే మోరీ 5 నుండి అయితే కనుక ఈ బ్లోఅవుట్ అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అయితే కనుక ఓఎన్జీసీ అధికారులు ఇప్పటికే అనేక సహాయ చర్యలు అయితే చేపట్టారు. ఈ ఆపరేషన్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంకా అంటే సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అయితే కనుక తగ్గలేదు. డ్రిల్లింగ్ సైట్లో కాలిన సామాగ్రి ఇతర పరికరాలు కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. అలాగే చుట్టూ శకలాల తొలగింపు, బావులో పీడన స్థాయిలో అగ్ని కీలలు కూడా 5-6 మీటర్లకైతే పరిమితమైన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా మంటలు అయితే చెలరేగుతున్న పరిస్థితి ఉంది. యథావిధిగా అంబ్రెల్లా వాటర్ ఫోర్స్ అయితే కనుక అధికారులు ఇప్పటికే ఎదజల్లుతున్న పరిస్థితి ఉంది. ఇంకా దాదాపు అదుపులోకి వచ్చిన బ్లోఅవుట్ అయితే కనుక పూర్తి స్థాయిలో రాలేనప్పటికీ అదుపులో అయితే ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మడ్ పంపింగ్, సిమెంట్ ఫ్లగ్ ప్రక్రియ ద్వారా క్యాప్ పెట్టే పనులు అయితే ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ఓకే నవీన్ రాజ్, అలాగే నివాస ప్రాంతాల వద్ద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ నివాస ప్రాంతాల్లో ఈ పైప్ లైన్ కి సంబంధించి కానీ అలాగే ఈ గ్యాస్ ఏదైతే రిగ్ ఉందో రిగ్ నుంచి జరుగుతున్న పనులకు సంబంధించి అయితే కనుక ఓఎన్జీసీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఈ గ్యాస్ పైప్ లైన్ ఇళ్ల మధ్యలోనూ అలాగే ఈ పొలాల మధ్యలోనూ వెళ్ళడం వల్ల తరచూ ఈ సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రక్షణ చర్యలు తీసుకుంటాము, జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ ఇది పదే జరుగుతుంది. అయితే ఇది స్థానికులు అయితే కనుక ఎప్పటికప్పుడు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న ఏ విధమైన పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి లేవు. అయితే ఓఎన్జీసీ అధికారులు చెప్పేది ఏంటంటే దీనివల్ల ఏ విధమైన ప్రమాదం చోటు చేసుకోదు, మేము ఆ ప్రయత్నం చేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.